అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ దినేష్. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే 11వ జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు ఇప్పుడైతే మనం చూస్తూ ఉన్నాం. ఎంతో అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు అయితే చేస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి 2024లో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ మన నెల్లూరులో ఉన్నటువంటి సంతపేట 4 కాళ్ల మండపం ఏదైతే ఉందో అక్కడి నుంచి మధ్యాహ్నం 2:30 ఈ ఉత్సవాలు అయితే మొదలు పెట్టారు. అయితే ఈ రథయాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి చివరి దశ ఏదైతే ఉందో అక్కడ వరకు మనం చూసినట్లయితే సంతపేట 4 కాళ్ల మండపం, ఏసీ బొమ్మ సెంటర్, ట్రంక్ రోడ్, విఆర్సి సెంటర్, ముత్తుకూరు గేటు, మినీ బైపాస్ రోడ్, అన్నమయ్య సర్కిల్, చివరగా బీవీఆర్ కళ్యాణ మండపం, ఇవన్నీ కూడా ఆ రథయాత్రలో భాగంగా ఈ కాలనీలు ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదుగా అలా వెళ్తూ అయితే దీనికి సంబంధించి చివరగా ముగింపు కార్యక్రమం ఏదైతే ఉందో బీవీఆర్ కళ్యాణ మండపంలో రాత్రి 7 గంటలకు అక్కడ కొన్ని స్టేజీ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఇస్కాన్ స్వాములు, అదేవిధంగా ముఖ్య అతిథుల సందేశాలు ఇస్తూ జగన్నాథ్, బలదేవ్, సుభద్ర శృంగార దర్శనం అని 56 వంటకాలచే చప్పన్ భోగ్ నివేదన్ అనే ఒక కార్యక్రమం కూడా జరగబోతుంది. చివరగా హారతి కీర్తన, అంటే హారతి కీర్తన అనేది కొన్ని దీప ధూప నైవేద్యాలు సమర్పించి ఆ హారతలు అయితే ఇస్తూ ఉంటారు. అయితే రథయాత్రలో వివిధ సేవలు అయితే చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి మనం వివరాలు చూసినట్లయితే భక్తులందరికీ విందు భోజన ప్రసాదాలు అయితే పెడుతూ ఉంటారు. రథానికి విద్యుత్తు అలంకరణ అనేది ఏర్పాటు చేసి అదేవిధంగా జగన్నాథ బలదేవ సుభద్రలకు దుస్తులు ఆభరణాలు అందజేస్తూ రథయాత్ర మార్గం అంతా ప్రసాదాలు పంచుతూ అదేవిధంగా వాటర్ ప్యాకెట్ల వితరణ చేస్తూ రథానికి ముందు రంగవెల్లులు అంటే ముగ్గులను వేస్తూ కోలాటాలు చేస్తూ, అంటే కోలాటం ఏదైతే ఉంటుందో భజనకు సంబంధించి ఆ భజన బృందాలందరూ కూడా వచ్చి రకరకాల వేషాధారణలు వేసి ఈ ప్రచారాన్ని, అంటే హిందుత్వానికి సంబంధించినటువంటి ప్రచారాలు అయితే చేస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి రకరకాల పోస్టర్లు, స్టిక్కర్లు, కార్డులు, బ్యానర్లు, సౌండ్ సిస్టమ్లు అన్ని కూడా ఏర్పాటు చేసి అంతర్జాతీయ శ్రీ కృష్ణ చైతన్య సంఘం అంటే ఇస్కాన్ కి సంబంధించినటువంటి వీరైతే ఇస్కాన్ సిటీకి సంబంధించి మన నెల్లూరులో 11వ జగన్నాథ రథయాత్ర అనే పేరుతో ఇప్పుడైతే ఈ వేడుకల్ని జరపబోతూ ఉన్నారు. ఎంతో అంగరంగ వైభవోపేతంగా ప్రతి ఏటా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే మనం దీనికి సంబంధించి కొన్ని ఆ పూరిలో ఉన్నటువంటి జగన్నాథుడు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉంటాయి అనేది మరికొద్ది క్షణాల్లో అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు అనేది ఇప్పుడైతే తెలుసుకోబోతున్నాం. పూరిలో జరిగేటటువంటి జగన్నాథ రథయాత్ర ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అదే తరహాలో ఆ రథయాత్ర ఇప్పుడైతే మన నెల్లూరులో జరుగుతుంది కాబట్టి అది కూడా 11వ రథయాత్ర కాబట్టి ఈ రథయాత్ర గురించి మనం చూసినట్లయితే పూరిలో జరిగే రథయాత్ర ఏదైతే ఉందో దాని వివరాలు ఇప్పుడు మనం చూస్తే రథయాత్రకు 2 రోజులు ముందుగా అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. అంటే దానికి సంబంధించినటువంటి పూజలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మొదలవుతాయి. అయితే మరుసటి రోజు ప్రజలకు నవ యవ్వన దర్శనం అది జూలై 17వ తారీఖున అయితే లభిస్తూ ఉంటుంది. అయితే ఆషాఢ శుక్ల విధియ నాడు పాండాలు మేళ తాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మణిమ అంటే జగన్నాథ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. అయితే ఆనంద బజారు అరుణస్తంభం మీదుగా అత్యంత కోలాహలంతో వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రథపీఠం ఏదైతే ఉంటుందో అది అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని పహాండి అంటారు. ఆ దశలో కులమత భేదాలకు తావుండదు. గుడించా అంటే ఈ గుండీచా ఆలయానికి అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక ఆలయం ఏదైతే ఉందో అక్కడికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా ఇలపై నడిచే విష్ణువుగా గౌరవాభిమానాల్ని అందుకునే పూరి రాజు పల్లకిలో అక్కడికి చేరుకోవడంతో సంరంభాలు మిన్నంటుతాయన్నమాట. దానికి సంబంధించి పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన మహారాజు బంగారపు చీపురతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే చేరా పహారా అంటారు. అయితే రథ నిర్మాణం గురించి మనం ప్రత్యేకంగా చూసినట్లయితే ఆ రథ నిర్మాణం ఏదైతే ఉంటుందో రథయాత్రకు 60 రోజుల ముందు
వైశాఖ బహుళ విధియ నాడు పనులు మొదలవుతాయి. అయితే పూరి మహారాజు పూజారుల్ని పిలిపించి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. సామంత రాజు దశాపల్లా అప్పటికే అందుకు అవసరమైన వృక్షాలని గుర్తించి ఉంటాడు. వాటికి వేద పండితులు శాంతి నిర్వహించాక జాగ్రత్తగా నరికి 1072 కాండాలను పూరికి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13,000 ఘనపుట్టడుగుల కలప అవసరం. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతోంది. ముందు వృక్ష కాండాల్ని 2188 మొక్కలుగా చేస్తారు. వాటిలో 832 మొక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 మొక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 మొక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. అయితే తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు. అదేవిధంగా జగన్నాథుడి రథం నందిఘోష ఎత్తు సుమారు 46 అడుగులు, 16 చక్రాలు ఉంటాయి. ఒక్కో చక్రం ఎత్తు 6 అడుగులు. సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం, సుభద్రాదేవి రథం దేవదళాన్. నిర్మాణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు ఒక రోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబెడతారు. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు. అయితే ప్రత్యేకంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 11వ రథయాత్ర ఏదైతే ఉందో దానికి సంబంధించి భక్తులందరూ కూడా ఇక్కడ భూమి కూడారు. అయితే ఎక్కడెక్కడి నుంచి అంటే నెల్లూరు పరిసర ప్రాంతాల వాళ్లే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఆ రంగ వల్లుల్ని వేయడం, అదేవిధంగా కోలాహలంతో ఆనందంతో వాళ్ళు తాండవం చేస్తూ ఇక్కడ గానాలతో, నృత్యాలతో, భజనలతో ఆనందమయ్యి ఆనంద కోలాహలంతో ముందుకి సాగిపోతూ హరే రామ హరే కృష్ణ, హరే కృష్ణ 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 అంటూ దానికి సంబంధించినటువంటి మంత్రాలు, ఆ దైవానికి సంబంధించినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉచ్చరిస్తూ కోలాహలంతో ఈ డీజే సౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటితో పాటు కొన్ని వేషాధారణలను అన్ని కూడా ఏర్పరచుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. అయితే ఇందులో భాగంగా మన నెల్లూరులో ఏర్పరిచినటువంటి ఈ 11వ జగన్నాథ రథయాత్రలో మన 4 కాళ్ల మండపం ఏదైతే ఉందో, రంగనాథుడి సన్నిధం ఏదైతే ఉందో ఆ సన్నిధానం నుంచి అదేవిధంగా ముందు ఉన్నటువంటి అన్ని ఏరియాలను కూడా కవర్ చేసుకుంటూ ఇప్పుడు మన నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ ఏదైతే ఉందో ఆ ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఉన్నటువంటి పివిఆర్ కళ్యాణ మండపం వద్దకైతే చేరుకోబోతున్నారు. ఆ తర్వాత వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి వినోద కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. అయితే హరే రామ హరే కృష్ణ అంటూ సంకీర్తనలు, భజనలు అన్ని చేసుకుంటూ ఆనందమయంతో ముందుకి మరికొద్ది క్షణాల్లో రాబోతున్నారు. వినువిందు దృశ్యాలన్నింటినీ కూడా మనం చూసేద్దాం. ఎనీవే, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమాలు అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. కెమెరామ్యాన్ రియాజ్తో దినేష్.